Hello everyone, I am Srisha. Welcome back to my channel Creative Math 07. ఈ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ చూద్దామండి. నా ప్రీవియస్ వీడియోస్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ చెప్పాను. అట్ ద సేమ్ టైం అలానే ప్రాపర్టీస్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్ కూడా వీడియో చేశానండి. ఒక్కసారి చూడకపోతే చెక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. ప్రాపర్టీస్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. We know that the numbers which are divisible by 2 are called even numbers and the numbers which are not divisible by 2 are called odd numbers. The first property is the product of any two even numbers is always an even number. మనం ఏ టూ ఈవెన్ నెంబర్స్ ని మల్టిప్లై చేసినా మళ్ళీ మనకి ఒక ఈవెన్ నెంబరే వస్తుంది. Let us see an example. If you observe the example, 4 into 2 is equal to 8. So here 4 is an even number, 2 is an even number. If you multiply you get 8, which is also an even number. Now here you can see few examples related to this property. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చండి ఈ ప్రాపర్టీకి రిలేటెడ్ గా. ఈవెన్ ఇంటూ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. ఇఫ్ యూ మల్టిప్లై ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ యూ గెట్ ఆల్వేస్ అన్ ఈవెన్ నెంబర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆడ్ నెంబర్. మనం ఏ టూ ఆడ్ నెంబర్స్ ని తీసుకుని మల్టిప్లై చేసినా మళ్ళీ మనకి ఒక ఆడ్ నెంబరే వస్తుంది. Now let us see an example. If you observe the example, 3 into 5 is equal to 15. Here 3 is an odd number. 5 is also an odd number. If you multiply them, you get 15, which is also an odd number. Now let us see some examples related to this property. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చండి ప్రీవియస్ ప్రాపర్టీకి. Odd into odd is equal to odd. If you multiply two odd numbers, you get always an odd number. Let's continue with the next property, that is third property. The product of an even number and an odd number is always an even number. మనం ఒక ఈవెన్ నెంబర్ ని ఆడ్ నెంబర్ ని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ మనకి ఒక ఈవెన్ నెంబరే వస్తుంది. సో నౌ లెట్ us see an example. If you observe the example, 4 into 5 is equal to 20. Here 4 is an even number, 5 is an odd number. If you multiply them, you get 20, which is an even number. Now let us see some examples related to this property. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చండి ప్రీవియస్ ప్రాపర్టీకి. ఈవెన్ ఇంటూ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. మనం ఒక ఈవెన్ నెంబర్ ని ఆడ్ నెంబర్ ని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది పిల్లలు మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కంప్లీట్లీ ఆన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.